క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. పౌలుకు ఎవరు మాదిరి? క్రీస్తే మాదిరి. కాబట్టి ధైర్యం చేసి ఒక మాట అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి. మన కల్వరి టెంపుల్ వాక్యానుసారమైనటువంటి పరిచర్య కాబట్టే ఈరోజు అనేక మంది సేవకులు వారి సేవా విధానము కల్వరి టెంపుల్ నుంచి నేర్చుకుంటున్నారు. ఈ పరిచర్యను చూసి వారి పరిచర్యలను బలపరుచుకుంటున్నారు. చక్కగా మనం అనుసరించేటటువంటి వాక్యానుసారమైనటువంటి పద్ధతులను, పరిచర్య విధానాన్ని అనేక మంది అనుసరిస్తూ ఉన్నారు. సంగమం మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, ప్రార్థన అంటే కేవలం అడుక్కోవడం కాదు. ప్రార్థన అని అంటే కేవలం మన కష్టాలు చెప్పుకోవడం కాదు. ప్రార్థన అంటే మనసు విప్పి దేవునితో మాట్లాడుకోవడం. మనం చాలామందికి ప్రార్థన అంటే మనసు రాదు. ప్రార్థన చేయాలి అంటే ఒక పనిష్మెంట్గా మనకు అనిపిస్తూ ఉంది. కారణం ఏమిటంటే మనకు ప్రార్థన అంటే ఒక పద్ధతి. ప్రార్థన అంటే మనకున్న కష్టాలు చెప్పుకోవడం, మనకున్న బాధలు చెప్పుకోవడం, మనకున్నటువంటి భారాన్ని పంచుకోవడం అన్నట్టుగానే మనం భావిస్తూ వచ్చాం. కానీ మనల్ని బహుగా ప్రేమించే ఒక మంచి స్నేహితుడితో, లేదా మనల్ని బహుగా ప్రేమించే ఒక మంచి దేవునితో మనస్సు విప్పి మాట్లాడడము అనేది మీరు అలవరుచుకోండి. బహు సులభంగా దేవునితో మాట్లాడుకుంటారు. కొన్నిసార్లు నాకు ప్రార్థన చేయాలి అంటే కొన్నిసార్లు మనసు ఉండదు, కానీ ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది. మీరు నమ్మండి, అప్పుడు నేనేం చేస్తానంటే ఫోన్ చేస్తాను. ఎవరికి? ప్రభువుకు ఫోన్ చేస్తాను. ఆయన నెంబర్ ఏమిటి అని అడగండి. ఏమిటి మీరు ప్రభువుకు ఫోన్ చేస్తారా? ఆయన ఏ నెంబర్ వాడతారు, ఏ ఫోన్లో ఉంటారు అని అడగండి. ఫోన్ చేస్తాను అని అంటే మనం ఫోన్లో ఎలా మాట్లాడతాం చెప్పండి? మీ బ్రదర్తోనో లేకపోతే సిస్టర్తోనో లేకపోతే అమ్మతో నాన్నతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఎలా మాట్లాడతారు? చాలా చనువుగా మాట్లాడతారు, చాలా ఫ్రీగా మాట్లాడతారు, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. కొన్నిసార్లు నేను అదే చేస్తాను. యేసయ్యతో ఒక ఫ్రెండ్గా మాట్లాడుకుంటాను, ఒక స్నేహితుడిగా మాట్లాడతాను. అలా స్నేహితునిగా మాట్లాడుతున్నప్పుడు మనస్సు విప్పి మాట్లాడుకోగలుగుతాం. మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి భావాన్ని తెలియచేయగలుగుతాం. నాన్న దగ్గరికి వెళ్ళి అన్నీ చెప్పలేకపోవచ్చు, కానీ స్నేహితుని దగ్గరికి వెళ్ళి అన్నీ చెప్పుకోవచ్చు. ఒప్పుకుంటా లేదా? అలాగే కొన్నిసార్లు దేవుణ్ణి మన తండ్రిగా భావించినప్పుడు కొన్నిసార్లు అన్నీ చెప్పలేకపోతాం, కానీ స్నేహితునిగా భావిస్తే ఏమైనా చెప్పుకుంటాం. కాబట్టి సంగమా, ప్రార్థన అంటే అది పనిష్మెంట్గా మార్చుకోకండి. ప్రార్థన చేయడానికి మనసు లేదు అని చెప్పేసి ప్రార్థన చేయడం మానేసేయకండి.